ప్రైజ్ ది లార్డ్. మన సండే స్కూల్ పిల్లలు కంటత వాక్యాలు చెప్తారండి, అందరూ వినండి. ఫస్ట్ మధుపర్, పి మధుపర్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మై నేమ్ ఈస్ పి మధుపాల్. ఐ ఆమ్ స్టడీయింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లోకాసు వార్త 2:12. అప్పుడు ఆ దోత భయపడుకుది, ఇదిగో మీకు కలబోయే బహుమానం మహా సంతోషకరమైన సువార్త తెలియజేసు. దావీదు పత్రమును రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నది, ఈయన ప్రభు అని క్రీస్తు. దానికి ఇదే మీకు అనుమరు పుట్టిగుడ్డితో చుట్టబడి ఒత్తిలో పడుకుని ఉన్నత చూసేవారు. చప్పట్లు కొట్టండి అమ్మా. ఇంటికి అది మీరు అలాగే ఉంటారు కానీ ఇక్కడికి వచ్చినోడికి టెన్షన్ వచ్చేస్తుంది, ఎటు మాట్లాడలేకపోతున్నాడు. మీరు అక్కడ ఎంచక్క నవ్వుకుంటున్నారు, మీరు ఎంచక్క ఇక్కడేమో బెదిరి చూపులు చూసి ఏమవుతుందని చెప్పింది కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. మీ అందరికీ శుభాకాంక్షలు. మత్తయి సువార్త 1:22. ఆకలి దుప్పులు గల వారి ధనులు, వారి తృప్తి పరచబడుతుంది. చెమటలు పట్టేద్దా ఇప్పుడు వచ్చేదేప్పుడు భయపడిపోతున్నారు వాళ్ళు. మరండి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మై నేమ్ ఇస్ కావేరి. ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లోకాసు వార్త 1:29, 30, 31. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవార్త ఏమిటని ఆలోచించుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీకు కృప కలుగును. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కన్నెదవు, ఆయనకు యేసు అని పేరు పెట్టదు. అమ్మ ఒక నిమిషం, పాస్టర్ ఫిలిప్ గారు వచ్చారు, దైవ సేవకులు. మరి వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం జరుగుతుండగా మరి దైవ సేవకులు రావాలని ప్రేమపూర్వక ఆహ్వానం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మై నేమ్ ఇస్ పి మధుప్రియ. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యెషయా 9:6. ఏలయనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలస్యకర్త, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టెను. నెక్స్ట్ దీపిక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నా పేరు దీపిక. కీర్తనలు 15వ అధ్యాయం 1-2. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.
Good evening to one and all. Let me introduce myself. Srojana, I am studying 7th standard. Today I am saying about Jesus' birth. She will bear a son. We shall call his name is Jesus. He will save the people from their sins. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజల నుండి వారి పాపములను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. నెక్స్ట్ మౌనిక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మై నేమ్ ఇస్ మోనికా. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. మై విలేజ్ నేమ్ ఇస్ దుద్దుకూరు. నేను చెప్పబోయే వాక్యం మత్తాయి 2వ అధ్యాయము 10-11 వచనములు. వారు ఆ నక్షత్రములు చూచి అత్యానభరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లినైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. థ్యాంక్ యూ. రేష్మ అమ్మ వాక్యం